హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగున్నానండి. ఇదిగో చూసారా, గార్డెన్ కొంచెం ఎంట్రన్స్ చిన్నది షేప్ మార్చాను. ఇదిగో యూ షేప్లా చేసి మధ్యలో గులాబీలు పెట్టాను. గులాబీలు బొగడబంతి చూసారా, బాగుంది కదండి. ఇదిగో ఈ ఫ్లవర్స్, బిళ్ళగన్నేరు ఫ్లవర్స్, వైట్, పింక్. ఇదిగో వంగ మొక్క, ఇదిగోనండి కాయలు కాస్తుంది, కానీ ఇదిగో చూసారా పురుగు పట్టేస్తుంది. పురుగు పట్టకుండా చూడాలి. ఇదిగో ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఒకటి చూపించబోతున్నాను. ఏంటంటే మన గార్డెన్లో కాసే కాయలు, ఫ్రూట్స్ మనకి ఉడతలు కొరికేస్తున్నాయి అన్నాను కదా. ఉడతలు కొరకకుండా ఉండాలంటే ఒక ఉపాయం చూడండి. ఇదిగో ఈ నెట్టెడ్ కవర్స్, ఫ్రిడ్జ్లో మనం కూరగాయలు పెడుతుంటాం. జనరల్గా నేను ఫ్రిడ్జ్లో కూరగాయలు పెట్టేదాన్ని, అవి కూడా పెడుతుంటాను. ఇది చూడండి, ఇలా కాయకి కట్టేసాను. అదిగో ముందు లోపల కూడా చూడండి ఇంకా ఉంది. ఇది రాలిపోయింది, ఉడతలు కొరకదు, రాలిపోతే మనకి కవర్లోనే ఉంటుంది. ఇప్పుడు ఈ కవర్ ఇప్పుడు మనం తీసుకుని చక్కగా జ్యూస్ చేసుకోవచ్చు. ఇది ప్యాషన్ ఫ్రూట్ అనమాట. ఆల్రెడీ ఒక కాయ ఆ విధంగానే అయితే నేను నిన్న జ్యూస్ చేసాను. అదిగో అలాగే ఇంకా కొన్ని జాంకాయకి కూడా కట్టాను చూడండి. ఇది చిన్నగా ఉన్నప్పుడు కట్టాను, ఎందుకంటే ఇవి తీయగా ఉంటున్నాయండి. చిన్న కాయలు చిన్నగా ఉన్నప్పుడే తీయగా ఉంటున్నాయి. అందుకేంటంటే ఉడతలు కొరికేస్తున్నాయి అన్నమాట. చూసారా, ఇలా కట్టడం వల్ల మనకి 2 అడ్వాంటేజ్. ఒకటి, ఉడతల కొరకు, 2 రాలినా మన కాయ అందులోనే ఉంటుంది. అలా కొన్నిటికి కట్టాను. మీరు కూడా ఈ విధంగా ఒకవేళ ఉడతలు కొరికేస్తున్నాయి అని ఏమైనా బాధపడుతున్నట్లయితే, ఉడతలు కానీ పక్షులు కానీ ఏవైనా సరే మనకి కొరకకుండా ఉండాలంటే ఈ విధంగా నెట్టెడ్ కవర్లు పెట్టేసుకుంటే మనం కష్టపడిన ఫలితానికి మనకు కాయలు నిలబడతాయండి. అంచేత మరి అవి కట్టిన తర్వాత, కవర్లు కట్టిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది. కాయలు చాలా నిలబడినాయి అన్నమాట. ఇదిగో ఇంకొకటి మీకు చూపిస్తాను. మరి సపోటాలు ఇంకా పెద్ద అయితే అప్పుడు కట్టాలి. చూసారా, అంటే సపోటాలు ఎక్కువ ఉన్నాయి. కవర్లు కూడా నేను ఎక్కువ తీసుకున్నానులేండి. బాగా కొంచెం పక్వానికి కాస్త వస్తుంది అనుకున్నప్పుడు కట్టేస్తాను. ఇది దోసపది చూడండి, ఫ్లవర్స్, ఎల్లో ఫ్లవర్స్, దోసపది ఫ్లవర్స్ గార్డెన్లో మనకు మంచిది ఇన్సెక్ట్స్ రావటానికి. ఇదిగో నారింజ చూడండి ఎంత బాగుందో, పండింది. మొన్న ఒక కాయ పండితే మా బ్రదర్ వాళ్ళు వస్తే కట్ చేసి ఇచ్చేసాను. ఇదిగో ఇది కూడా చిన్న రంగు వస్తుంది. ఇది ఇంకొంచెం రంగు ఇంకా బాగా కలర్ వస్తే తీగా ఉంటుందండి, పులుపు లేకుండా. ఇది స్వీట్ ఆరెంజ్. ఇది నిమ్మ చెట్టు ఇటువైపు పెట్టేశాను నేను. ఇదిగో చూసారా, ఇది బత్తాయి. మొదట్లో కాసింది, తర్వాత కాస్త కాపు తగ్గింది. ఇదిగో ఇప్పుడు మళ్ళీ పిందులు వచ్చాయి చూసారా. ఇదిగో చూడండి, ఇది కూడా పెద్ద కాయ అవుతుందండి. ఇదిగో చిలక తోటకూర, ఇది పప్పులో వేసుకుంటే బాగుంటుంది. ఇది షుగర్ ఆకు అంటారు కదా. ఇదిగో ఈ చెట్టు కూడా దబ్బ చెట్టు గజనిమ్మో నాకు తెలియదండి, ఇంతవరకు కాయ నిలబడలేదు. కానీ ఇదిగో ఇప్పుడు వచ్చినాయి, పిందెలు ఉన్నాయి. ఇదిగో ఈ పిందెలు కాయలు పెద్దవి అయితే గజనిమ్మో లేకపోతే దబ్బ చెట్టు తెలుస్తుంది. అదిగోండి, అన్ని కుండీల్లోనే, టెర్రస్ మీద అన్ని కుండీల్లోనే పెడుతున్నాను, మీకు తెలుసు కదా. ఇదిగో ఇదొక బత్తాయి చెట్టు. ఇదివరకు ఒక కాయ కట్ చేసాం దీన్ని. ఇదిగోండి ఆ చెట్టు ఉన్న కుండీ. అదిగో
ఇదిగో బొప్పాయి చెట్టు కూడా ఫ్లవర్స్ వస్తున్నాయి. మరి కాయలు నిలబడతాయని ఆశపడుతున్నాను నేను. అది కాయలు నిలబడాలి. బత్తాయి చెట్టు ఇటు ఒకటి ఉందండి. ఇదిగో నీళ్ళు కారిపోయింది చూసారా, ట్యాంక్ ఫుల్ అయిపోయి వాటర్ పడిపోయింది. ఇదిగో వాటర్ పడిపోతే అన్నీ వేస్ట్ అవ్వకుండా అలా బకెట్ పెడతాను నేను. అది దాంట్లో నుంచి కారుతుంది కదా, కారే నీళ్ళు బకెట్ నిండిపోతే ఆ బకెట్లో నీళ్ళు కాస్త మొక్కలకు వేసేస్తాను. ఇంకా అది కూడా నిండిపోతే మరి డాబా మీద పడిపోతున్నాయి. ఇదిగోనండి, ఈ చెట్టు నా ఫ్రెండ్ ఇచ్చిందని చెప్పాను కదండి. మొక్క బాగానే పెరుగుతుంది, దానికి కాయలు రావాలి. ఈ రెండు. ఇదిగో ఇదొక బత్తాయి అండి, చూడండి ఉన్నాయి పిందులు ఎక్కువే ఉన్నాయి. నిలబడాలి. ఇదే ఫస్ట్ కాపు. దీనికి ముందు ఒకసారి వచ్చింది, పూత వచ్చింది కానీ కాయ నిలబడలేదు. ఈసారి సెకండ్ టైము కాయలు బాగానే నిలబడ్డాయి. హలో, మీరు కూడా చక్కగా ఉడతల పక్షులు మన కాయలు కొరకుండా ఉండాలంటే మన గార్డెన్లో మన కుండీల్లో పెరిగే మొక్కల నుంచి మనమే చక్కగా కట్ చేసుకుందాం. ఆ విధంగా కవర్లు కట్టుకుని మన కాయలు మనం భద్రం చేసుకుందాం. బాయ్ అండి.